Sharat Chandra and you are watching YouTube channel Solve Math with Sharat. Similar triangles సంబంధించి ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీని మనం నేర్చుకుందాం, అలాగే దాని ప్రూఫ్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఆ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటో ఒకసారి థియరమ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం మనం. సో ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ two similar triangles is equal to the ratio of squares of their corresponding sides. అంటే టూ సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు వాటి ఏరియాస్ యొక్క రేషియో దేనికి ఈక్వల్గా ఉంటుందంటే వాటి కరస్పాండింగ్ సైడ్స్ స్క్వేర్స్ యొక్క రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఒక టూ ట్రయాంగిల్స్ తీసుకుందాం. మనం ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్, టూ సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుందాం మనం. కాబట్టి ఈ థియరమ్ సంబంధించి గివెన్ ఏమవుతుందంటే ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అనగానే వాటికి సంబంధించినటువంటి టూ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. దట్ మీన్స్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. సో ఇదంతా కూడా గివెన్ అవుతుంది. మరి ఏం ప్రూవ్ చేయబోతున్నాం మనం ఈ థియరంలో, ఏ రిజల్ట్ మనకు కావాలి? సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు, సో వీటి కరస్పాండింగ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్క్వేర్స్ రేషియోకి ఈక్వల్గా ఉండాలి. సో కరస్పాండింగ్ సైడ్స్ ఆల్రెడీ మనకు తెలుసు, ఏబి పిక్యూ, బీసీ క్యూఆర్, ఏసీ పిఆర్. వాటిని స్క్వేర్ చేసి రేషియో తీసుకోవాలి మనం. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ బై పిక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై పిఆర్ స్క్వేర్. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన విషయం. సో ఎప్పుడైతే మనం ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ ట్రయాంగిల్ సంబంధించి ఒక బేస్ కావాలి, ఒక హైట్ కావాలి. సో బేసెస్ అనేటువంటివి రెడీగా ఉంటాయి, ఎందుకంటే ట్రయాంగిల్లో ఏ సైడ్నైనా మనం బేస్గా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన ఏంటంటే యాల్టిట్యూడ్స్ ఆర్ హైట్స్ మనకి అవసరం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఏబిసి అండ్ పిక్యూఆర్లో ఏ వెర్టెక్స్ నుంచి పి వెర్టెక్స్ నుంచి టూ యాల్టిట్యూడ్స్ వాటి ఆపోజిట్ సైడ్స్ మీదకి డ్రా చేద్దాం, బీసీ మీదకి అలాగే క్యూఆర్ మీదకి. సో వాటి పేరు మనం ఏఎం అండ్ పిఎన్ అని అనుకున్నాము. సో దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్. కాబట్టి డ్రా ఏఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అండ్ పిఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు క్యూఆర్. సో ఇదే సమయంలో మనం మన కన్వీనియన్స్ కోసం ఏఎం వాల్యూని H1 అని, పిఎన్ వాల్యూని H2 అని అనుకుందాం మనం. ఓకే, ఇప్పుడు మనం వాటి ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసే ముందర మనం ఏం చేద్దామంటే ఈ హైట్స్కి సైడ్స్ తోటి ఎటువంటి రిలేషన్ ఉందో మనం ఒకసారి చెక్ చేద్దాం. దీనికోసం మనం ఏం చేద్దామంటే ట్రయాంగిల్ ఏఎంబి ఈ హైట్ తోటి లేదా ఆల్టిట్యూడ్ తోటి ఫామ్ అయిన ఒక ట్రయాంగిల్ తీసుకుందాం మనం. అలాగే సెకండ్ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ పిఎన్క్యూ. సో ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకుని సో వీటిలో ఏదైనా సిమిలారిటీ క్రైటీరియా ఎస్టాబ్లిష్ అవుతుందేమో చూద్దాం మనం. సో టూ ట్రయాంగిల్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది, ఎందుకంటే ఈ టూ ట్రయాంగిల్స్ ఆల్రెడీ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఏబిసి అండ్ పిక్యూఆర్, కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. అలాగే ఇంకేదైనా యాంగిల్ ఈక్వల్ అవుతుందా? ఓకే, ఈ ఏఎం పిఎన్ రెండు కూడా పర్పెండిక్యులర్స్ కాబట్టి ఎం దగ్గర ఎన్ దగ్గర మనకి 90 degrees ఫామ్ అవుతుంది. సో యాంగిల్ ఎం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో బై యాంగిల్ సిమిలారిటీ ట్రయాంగిల్ ఏఎంబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిఎన్క్యూ. ఎప్పుడైతే సిమిలారిటీ వచ్చిందో మనం కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్గా రాద్దాం మనం. సో మనకు అవసరమైనటువంటి సైడ్స్ మాత్రం తీసుకుందాం. అంటే అవసరమైన సైడ్స్ అంటే ఏబి పిక్యూ అలాగే ఏఎం పిఎన్. సో ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్. మరి ఏఎం వాల్యూ H1 అనుకున్నాం, పిఎన్ వాల్యూ H2 అనుకున్నాం మనం. కాబట్టి మనకేమొస్తుందంటే ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ టు H1 బై H2. సో దీనికి ఫస్ట్ ఈక్వేషన్ ఇద్దాం మనం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈ రెండింటి యొక్క రేషియోస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏరియా అనగానే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా కావాలి కాబట్టి మనకి అందులో బీసీ బేస్ అవుతుంది. బీసీ మీదకి డ్రా చేయబడినటువంటి హైట్ ఏఎం ఈజ్ ద
హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. కాబట్టి హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ హైట్ ఏఎం ఆర్ హెచ్1 అని తీసుకోవచ్చు మనం. అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ కావాలన్నప్పుడు పీక్యూఆర్లో బేస్ మనం క్యూఆర్ తీసుకుంటాము. సో క్యూఆర్ మీదకి డ్రా చేయబడినటువంటి హైట్ హెచ్2 ఆర్ పిఎన్. కాబట్టి హాఫ్ ఇంటూ క్యూఆర్ ఇంటూ పిఎన్ ఆర్ హెచ్2. బట్ ఒకసారి మనం గివెన్ చూసినట్టయితే బీసీ బై క్యూఆర్ వాల్యూ దీనికి ఈక్వల్గా ఉంది. సో ఏబీ బై పీక్యూకి ఈక్వల్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి బీసీ బై క్యూఆర్ ప్లేస్లో మనం ఏబీ బై పీక్యూ వేసుకుందాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ మీరు చూసినట్టయితే జాగ్రత్తగా ఫస్ట్ ఈక్వేషన్లో కూడా మనకి ఏమొచ్చిందంటే ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్1 బై హెచ్2 అని వచ్చింది. కాబట్టి హెచ్1 బై హెచ్2 వాల్యూ కూడా ఏబీ బై పీక్యూకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి హెచ్1 బై హెచ్2 ప్లేస్లో కూడా మనం ఏబీ బై పీక్యూ వేసుకుందాం. హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఏబీ బై పీక్యూ ఇంటూ ఏబీ బై పీక్యూ, దట్ మీన్స్ ఏబీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్ వచ్చింది. కాబట్టి అందులో ఉన్నటువంటి కరస్పాండింగ్ సైడ్ స్క్వేర్స్ రేషియోకి ఈక్వల్గా వచ్చింది. సో సిమిలర్లీ మనం ఏం చేయొచ్చు అంటే ఏబీ బై పీక్యూ వాల్యూ ఆల్రెడీ బీసీ బై క్యూఆర్ అండ్ ఏసీ బై పిఆర్కి ఈక్వల్ కాబట్టి వీటి మొత్తాన్ని కలిపి మన రిజల్ట్ని ఇలా ప్రజెంట్ చేయొచ్చు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై పిఆర్ స్క్వేర్. లాస్ట్ ఆల్రెడీ ఇవన్నీ కూడా ఏబీ బై పీక్యూ దీనికి ఈక్వల్ అంటే హెచ్1 బై హెచ్2కి ఈక్వల్గా ఉంది. కాబట్టి మనం దాని బదులుగా హెచ్1 స్క్వేర్ బై హెచ్2 స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. సో ఇది థీరం మనకి. సో ఈ రిజల్ట్ని మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ థీరం బేస్డ్గా ఇంకొక అప్లికేషన్ చూద్దాం మనం సింపుల్గా ఈ థీరంని. సో ఈ థీరం సంబంధించి సారాంశాన్ని సినాప్సిస్ మనం ఒకసారి ఒక వాక్యంలో మనం ఒక ఈక్వేషన్ రాసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు s1 స్క్వేర్ బై s2 స్క్వేర్, దట్ మీన్స్ స్క్వేర్స్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు h1 స్క్వేర్ బై h2 స్క్వేర్, దట్ మీన్స్ రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ corresponding altitudes is equal to m1 square by m2 square, that means ratio of squares of corresponding medians. So a1 by a2 వాల్యూ వీటికి ఈక్వల్గా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఈక్వేషన్ మీద బేస్ అయినటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేయాలి, స్మాల్ బిట్స్ లాంటివి వస్తాయి. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇందులో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ s1:s2 ఆర్ h1:h2 ఆర్ m1:m2. సో ఈ మూడింటితో ఏ రేషియో ఇచ్చినా సరే మనకి ఒకే విధమైనటువంటి పద్ధతి పాటిస్తాం. మరి రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఇచ్చినటువంటిది a1:a2. సో కరస్పాండింగ్ సిమిలర్ ట్రయాంగిల్స్ రేషియో మనకి అడగడం జరిగింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్తే రైట్ హ్యాండ్ సైడ్లో కనుక్కోవాలి, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం మనం. సో ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 2:3 ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దట్ మీన్స్ అది కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అనుకోండి, లేదా కరస్పాండింగ్ హైట్స్ రేషియో అనుకోండి, లేదా కరస్పాండింగ్ మీడియన్స్ రేషియో అనుకోండి. సో 2:3 మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇచ్చిన వాటిని స్క్వేర్ చేయాలి. సో దట్ మీన్స్ 2 స్క్వేర్ బై 3 స్క్వేర్. సో 2 స్క్వేర్ మీన్స్ 4 అండ్ 3 స్క్వేర్ మీన్స్ 9, దట్ మీన్స్ 4:9 అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఈసారి a1:a2 ఇస్తే మనకి సైడ్ 1:2 సైడ్ 2 ఆర్ h1:h2 ఆర్ m1:m2 కనుక్కోవాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూ 1:4. ఏరియా ఇచ్చినప్పుడు మనకి సైడ్స్ కానీ మీడియన్స్ కానీ యాల్టిట్యూడ్స్ కానీ వీటిలో ఏది కనుక్కోవాల్సి వచ్చినా మనం స్క్వేర్ రూట్ చేయాలి. సో సైడ్స్ ఇస్తే ఏరియా కావడానికి స్క్వేర్ చేయాలి, ఏరియా ఇస్తే ఈ రేషియోస్ రావడానికి మనకి స్క్వేర్ రూట్ తీసుకోవాలి. కాబట్టి 1:4 ఇచ్చారు కాబట్టి మనం చేయాల్సిన పని √1:√4 తీసుకోవాలి. సో √1 is 1 and √4 is 2, దట్ మీన్స్ 1:2. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. a1:a2 ఈజ్ ఈక్వల్ టు 1:2 ఇచ్చారు. సో 1:2 ఇచ్చినప్పుడు వీటికి ఈ రేషియోస్ రావాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ √1:√2. సో √1 is 1 and √2 is √2, దట్ మీన్స్ 1:2 అనమాట. సో ఇలాగా మనకి సైడ్స్ కానీ కరస్పాండింగ్ యాల్టిట్యూడ్స్ కానీ లేదా కరస్పాండింగ్ మీడియన్స్ కానీ ఇచ్చినప్పుడు ఏరియాస్ రావడానికి మనం స్క్వేర్ చేయాల్సి వస్తుంది. అలాగే ఏరియాస్ ఇచ్చినప్పుడు ఈ సైడ్స్ కానీ హైట్స్ కానీ యాల్టిట్యూడ్స్ కానీ రేషియో కావాలంటే స్క్వేర్ రూట్ చేయాల్సి వస్తుంది. సో ఈ రిజల్ట్ మీద బేస్ అయినటువంటి నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే దట్ మీన్స్ ఎక్సర్సైజ్ 3 ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ముందర సింపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం, తర్వాత కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్లోకి మనం తర్వాత వెళ్దాం. సో థర్డ్ ఎక్సర్సైజ్ ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్ చూద్దాం మనం. సో ఈ ప్రాబ్లం ఏమడం జరిగిందంటే
areas of two similar triangles are given by 81 square centimeters or centimeter square and 49 centimeter square, and the altitude of the bigger triangle is 4.5 centimeters. Then what is the altitude of smaller triangle or the second triangle? మనకు ఆల్రెడీ తెలుసు ఏరియాస్కి యాల్టిట్యూడ్స్కి ఉన్నటువంటి కనెక్షన్ ఆల్రెడీ తెలుసు మనకి. దట్ మీన్స్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు h1² ఇందులో మనకి ఏరియాస్ ఏమి ఇచ్చాయంటే మనకి 81 దట్ ఈజ్ a1 అండ్ a2 ఈజ్ 49 ఈజ్ ఈక్వల్ టు h1 వాల్యూ 4.5 ఇచ్చాడు కాబట్టి 4.5² బై h2 వాల్యూ మనం తెలియదు కాబట్టి దాన్ని h అని అనుకుందాం మనం. సో h² అని రాసుకుందాం. సో రైట్ హ్యాండ్ సైడ్ మనం చూసినట్టయితే న్యూమరేటర్కి డినామినేటర్కి రెండింటికి స్క్వేర్స్ ఉన్నాయి. సో ఈ స్క్వేర్ మొత్తాన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఈ స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళి రూట్గా మారుతుంది. దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏమొస్తుందంటే √81/√49 ఈజ్ ఈక్వల్ టు 4.5/h. సో √81 ఈజ్ 9 అండ్ √49 ఈజ్ 7. సో దట్ మీన్స్ 9/7 ఈజ్ ఈక్వల్ టు 4.5 × h. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా ఒక న్యూ ఈక్వేషన్ మనం రప్పిద్దాం. సో h ఇటు సైడ్ వెళ్తుంది 9 మల్టిప్లై చేస్తుంది, అలాగే 7 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంది 4.5 మల్టిప్లై చేస్తుంది. దట్ మీన్స్ 9 × h ఈజ్ ఈక్వల్ టు 4.5 × 7. సో h కావాలి. 9ని అదర్ సైడ్ మనం ట్రాన్స్పోజ్ చేసినట్టయితే 9 డివైడ్ చేస్తుంది. సో h ఈజ్ ఈక్వల్ టు 4.5 × 7/9. సో 4.5 9లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 7లో 3.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ h ఈజ్ ఈక్వల్ టు 3.5 centimeters. దట్ మీన్స్ కరస్పాండింగ్ altitude in the smaller triangle is 3.5 ఉంది ABC and okay PQ is a straight line. ఇంకొక ప్రాబ్లం such that AP is equal to 1 centimeter and PB is equal to 3 centimeters and AQ is equal to 1.5 centimeters and QC is equal to 4.5 centimeters. Then మనం ఏం చేయాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ APQ is equal to 1/16th of ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. సో ఇన్ అదర్ వర్డ్స్ మనం ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ APQ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రేషియోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో మనకి తెలియాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 2 ట్రయాంగిల్స్ మనకి మనకి ఇచ్చినటువంటి ట్రయాంగిల్లో PQ డివైడ్ చేసే పార్ట్స్ మనకి ఇచ్చాడు. ఈ పార్ట్స్ యొక్క రేషియో మనం ఫస్ట్ చూద్దాం. సో దట్ మీన్స్ AP/PB. సో AP is equal to 1 and PB is equal to 3. That means 1/3. AP/PB is equal to 1/3. నెక్స్ట్ AQ/QC వాల్యూ చూద్దాం మనం. సో AQ వాల్యూ 1.5 అండ్ QC వాల్యూ 4.5. దట్ మీన్స్ 15/45 అనుకోవచ్చు మనం పాయింట్స్ తీసేస్తే. సో 15 45లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ AQ/QC is equal to 1/3 అవుతుంది. సో మనకేమొచ్చిందంటే AP/PB is equal to AQ/QC వచ్చింది. దట్ మీన్స్ ఒక ట్రయాంగిల్లో ఒక లైన్ సెగ్మెంట్ మిగిలిన 2 సైడ్స్ని ఒకే రేషియోలో 1:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. దట్ మీన్స్ ఈ లైన్ సెగ్మెంట్ దానికి ఆపోజిట్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది. ఇప్పుడు PQ ఈజ్ ప్యారలల్ టు BC అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. సో ట్రయాంగిల్ APQ అండ్ ట్రయాంగిల్ ABC. ట్రయాంగిల్ APQ ట్రయాంగిల్ ABC రెండు సిమిలర్గా ఉంటాయా? సో బై యాంగిల్ సిమిలారిటీ ప్రకారం ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. ఎందుకంటే సో యాంగిల్ A ఇస్ ద కామన్ యాంగిల్ అండ్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ P అవుతుంది. బికాస్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఫార్మ్డ్ ఆన్ ప్యారలైన్స్ when a transversal is intersected. కాబట్టి బై యాంగిల్ సిమిలారిటీ ట్రయాంగిల్ APQ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ABC అవుతుంది. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయి కాబట్టి మనం వీటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఒకసారి చూద్దాం మనం. సో కరస్పాండింగ్ సైడ్స్ ఇందులో ఏమవుతాయి? AP/AB ఫస్ట్ 2 లెటర్స్ బై ఫస్ట్ 2 లెటర్స్. AP/AB వాల్యూ ఎంత అవుతుందో మనం ఒక కరస్పాండింగ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో 1 పేర్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో మనం చూద్దాం ఒకసారి. సో AP/AB వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. సో డయాగ్రామ్ ఒకసారి మళ్ళీ మీరు చూసినట్టయితే AP వాల్యూ 1 centimeter అండ్ PB వాల్యూ 3 centimeters. దట్ మీన్స్ AB టోటల్ వాల్యూ కావాలంటే మనం 1 + 3 4 centimeters కావాలి. కాబట్టి AP/AB వాల్యూ 1/4 అవుతుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో వచ్చేసింది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ APQ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు AP²/AB². దట్ మీన్స్ 1²/4². దట్ మీన్స్ 1²/4² 16. సో ట్రయాంగిల్ ABC ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABCని మనం రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ APQ ఈజ్ ఈక్వల్ టు 1/16 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC అనే విషయం మనకి అర్థమవుతుంది.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే మరలా మర్చిపోకండి, తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ సంబంధించిన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ తోటి అలాగే క్లాస్మేట్స్ తోటి షేర్ చేసుకోండి. సో మరొక వీడియోలో సిమిలర్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి మరికొన్ని ప్రాబ్లమ్స్ తోటి కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.